అందరికి నమస్తే అండి. ఈ రోజు నాగబంధం మూవీ అయితే చూడటం జరిగిందండి. మూవీ అయితే 1960s బ్యాక్గ్రౌండ్ లో సాగే ఈ స్టోరీ అండి. చాలా బాగా తీశారండి డైరెక్టర్ గారు. విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ, కాకపోతే కొంచెం స్టోరీ పరంగానే కొంచెం ఆయన నెగ్లెక్ట్ చేశారని మనకి ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా లాగుతుందండి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ప్రతి సీన్ కి మనకి ఎలా అనిపిస్తుంది అంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బిట్ ఏంటి, నెక్స్ట్ బిట్ ఏంటి, నెక్స్ట్ బిట్ ఏంటి. కానీ సెకండ్ హాఫ్ పోతే మనకి అసలు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఈ మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఆయన చేసిన మైనస్ పాయింట్లు ఏంటని అర్థమైపోతుంది. కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగా తీశారనుకోవచ్చు. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారండి. అసలు చాలా మనకి అర్థమవుతుంది. అసలు చాలా చాలా బాగుంది అనమాట. ఒక సింపుల్ గా మీకు చెప్పాలంటే, ఎందుకంటే నా వీడియోస్ పూర్తిగా ఎవరు చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు, అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుందండి. ఇంకా మనం ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇంకా హీరో హీరోయిన్ అందరూ క్వాలిటీలో మాత్రం ఏమీ తగ్గలేదు డైరెక్టర్ గారు. కాకపోతే ఇంకా మనం మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అదే అసలు ఆ స్టోరీలో ఆయన నెగ్లెక్ట్ చేశారని మనకి క్లియర్ గా అర్థమైపోద్ది అనమాట. అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా ఒక చిన్న బిట్ ఒకటి ఉంటుంది. హీరో విలన్స్ ని పడవలో తీసుకెళ్తారు. అది ఒక సముద్రం అనమాట, ఒక వాటర్ లో. అది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగాలేదు. ఒక హెలికాప్టర్ ఒకటి ల్యాండ్ అవుతుంది. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి జగత్ బాబు గారు వాళ్ళ ఇంటికి కాల్ చేస్తారు. అసలు హెలికాప్టర్ నుంచి ల్యాండ్ లైన్ కి మనకి కాల్స్ ఎలా వెళ్తాయి? ఇప్పుడు ఎటువంటి సిస్టమ్ అయితే లేదు. అదొకటి మైనస్ పాయింట్ ఉంటుంది. ఇంకా హీరో బ్యాక్ సైడ్ ఒక గుర్తు చూపిస్తారనమాట. ఆ గుర్తు ఎందుకు వచ్చిందని మనకి వివరించి చెప్పలేదు. ఇంకా చాలా ఉండండి మైనస్ పాయింట్స్. మనకి క్లియర్ గా మనకి ఒక ఇదని వస్తుంది అనమాట. ఒక ఏంట్రా ఇది, ఇంత 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 చిన్న చిన్న పాయింట్లు కూడా ఆయన వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారని. ఆ తర్వాత అతను ఒక అనాథని చూపిస్తారు. అది ఏంటని మనకి క్లారిఫై ఇవ్వలేదు. నాగబంధం గురించి చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుందండి. అసలు గ్రాఫిక్స్ ఒక్కో చోట బాగుంది అనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న మైనస్లు అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. అది మనం వెతకాల్సిన పని లేదు. అలా వెతకాలనుకుంటే అసలు మనం ఏ మూవీ కూడా చూడలేము. ఇంకా టోటల్ గా ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. వన్ టైం వాచ్ అండి. ఇంకా ఈ డైరెక్టర్ గారు అయితే బాలకృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ అనుకుంటా. మనకి అఖండ మూవీలో లాస్ట్ ఫైట్ లో పాప బాలకృష్ణ గారి చేతిలో ఎలాగా పడిపోతుందో ఒక ఫైట్ లో ఈ మూవీలో కూడా అలా చూపించారు. అలాంటి 2 బిట్లు ఉన్నాయి. సో అలాంటి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏం గమనించారో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ మూవీ గురించి, మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను, మీరు కూడా చెప్పొచ్చు. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇంకా ఇలాంటి మైనస్ పాయింట్ చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్. కానీ ఓవరాల్ గా మనం వంక పెట్టకపోతే ఏ మూవీకి వెళ్ళకండి. ఓవరాల్ గా అయితే మూవీ సనాతన ధర్మం గురించి చాలా బాగా 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 చెప్పారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.